తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఆచి చికెన్ మసాలా. పవన్కి జడ వార్నింగ్. యో చూసుకోబల్లా, ఇది ఎందుకు పెట్టానో కూడా ఈ వీడియో చివరి దాకా చూస్తే మీకు అర్థమవుద్ది. ఇక వివరాలకు వెళ్ళినట్లయితే అదేదో జై భీమరావు పార్టీ అని చెప్పేసి ఈయన జడా శ్రావణ్ కుమార్, ఆయన మాజీ జడ్జి. సో ఆయన ఇప్పుడు ఈ అతని పేరేంటి ప్రశ్న జోసెఫ్కి నీడలాగా ఆయన ఏ స్టేషన్లో కేసు ఉంటే ఆ స్టేషన్లో ఈయన వెనకాల వెళ్ళడం, బెయిల్ పెట్టి ఇదంతా జరుగుతూ ఉంది కదా. ముందుగా ప్రశ్న గురించి ఒక 4 మాటలు చెప్పేసి ఆ తర్వాత జడ దగ్గరికి వెళ్దాం. సో ఇప్పుడు ప్రశ్నకి ఈ కేసులు పడుతున్నాయి కదా, దానివల్ల ఏమరుగుతుంది, బెయిల్ వస్తున్నాయి అని అనుకుంటున్నారేమో. ఒక కేసు రిజిస్టర్ అయ్యి కోర్టు దాకా వెళ్ళింది అంటే అది ఎన్ని సంవత్సరాలు క్లోజ్ అవుతుందో తెలియదు, బహుశా కొన్ని సంవత్సరాల తరబడి ఉంటుంది. సో ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల కేసులు నమోదైతే ఆ కేసులన్నీ తేలడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది, దానికి తిరగడానికి జీవితం సరిపోద్ది. ఇది ప్రశ్నకి మొదట పడే శిక్ష. ఆ తర్వాత అందులో రిమాండ్ ఖైదీలు ఇవన్నీ తర్వాత విషయాలు. కానీ ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంటే ఈ కేసుల వల్ల ఏమవుతుందంటే టెంపరీగా ఇప్పుడు ఈ రకంగా ఇటు నుంచి ఇటు తిప్పినా తర్వాత అతను తిరుగుతూనే ఉంటాడు రాష్ట్రం అంతా కూడా. ఇక జడా శ్రవణ్ గురించి మాట్లాడదాం. ఈయన రాత్రి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్కి వార్నింగ్ ఇస్తున్నాడు. రాష్ట్రం అంతా కూడా పవన్ కళ్యాణ్ రాజ్యాంగం నడుస్తుంది, పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాడో అధికారంలో ఉండగా, ఎవరు వైసీపీ అధికారంలో ఉండగా ఈయన ఏం మాట్లాడాడు అని చూపించాడు. వీడియోలు చూపించి ఏమంటున్నాడు, అప్పటి ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం, అందు గురించే పవన్ కళ్యాణ్ ఇవాళ ఇలా విర్రవీగుతున్నాడు అనే తరహాలో మాట్లాడుతూ ఉన్నాడు. మిస్టర్ శ్రావణ్, జడా శ్రావణ్, మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటి, అప్పుడు మీరు ఇటు పక్కన ఉన్నారు ఆపోజిట్లో. పైగా అప్పుడు ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం, వాళ్ళు ఎప్పుడైనా దాడి చేశారా అధికారంలో ఉండగా అన్నారు. ఆ మాట అంటా ఉండగా స్ట్రైక్ అయింది దానికి బ్రెయిన్లో. అది చేశారు కదా, అప్పుడు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం చేశారు కదా, మళ్ళీ ఎమ్మటే అక్కడ ట్రోల్స్ వచ్చేస్తాయని ఇమ్మీడియట్గా రియలైజ్ అయిపోయి కోర్స్ చేశారు, చేసిన దాన్ని మేము ఖండించామని చెప్పేసి దాన్ని కవరప్ చేస్తున్నాడు. ఒకటి. నెక్స్ట్, అసలు పవన్ కళ్యాణ్ ఆ రకంగా మాట్లాడే స్టేజ్ దాకా వెళ్ళడానికి గల కారణం ఏంటి, దానికి ముందు తీస్తే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ వీడియో క్లిప్సే తీస్తున్నాడు, దాని ముందు తీస్తే ఆ రికార్డ్స్ అసలు బండారం వస్తుంది. పవన్ కళ్యాణ్ రియాక్షన్ అది, పవన్ కళ్యాణ్ యాక్షన్ కాదు, ఆపోజిట్ వాళ్ళ యాక్షన్ ఏంటో దాని రియాక్షన్ ఇది. మీరు రియాక్షనే చూపిస్తున్నారు. సో యాక్షన్ చూపిట్లా జడా శ్రావణ్ కుమార్, మీరు మరి మాజీ జడ్జి అంట, ఎప్పుడు ఒక పక్కనే మాట్లాడే లెక్క అయితే మీరు జడ్జిగా ఎటు పనికి వస్తారు? జడ్జి అంటే 2 ప్రక్కల వినాలా, అది మాజీ అయినా ప్రజెంట్ అయినా ఎప్పుడైనా సరే. ఇప్పుడు మీరు రాజకీయ రంగం పులుముకున్నారు కాబట్టి మీకు రకరకాల కలర్లు కనపడతా ఉంటాయి బహుశా, లేదా డబ్బును బట్టి మీకు కలర్లు కనిపిస్తాయి, వాట్ ఎవర్ ద రీజన్. ఎందుకంటే మీరు డబ్బు గురించి ఎందుకంటున్నారంటే, మీరు అప్పుడు బేరం పెట్టారు కదా, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి బేరం పెట్టారు, మీరే అన్నారు ఐడ్రీమ్ నాగరాజుతో. సో అందుకు అంటున్నా. సరే, ఆ విషయం ప్రక్కన పెట్టేస్తే, ఇప్పుడు ఈయన మాట్లాడేటప్పుడు పదే ఈయన లేవనెత్తున్న అంశం ఏంటి, పవన్ కళ్యాణ్. అసలు పవన్ కళ్యాణ్కి నీకు ఎక్కడ పోలిక, మాట్లాడితే ఆయనతో పోలిక పెట్టుకుంటావేంటి, అదేమిటి క్వాలిఫికేషన్. గుర్తుంచుకోండి, మీరు ప్రజల మనసు గెలుచుకోవాలి అంటే క్వాలిఫికేషన్ కదా కావాల్సింది. అట్లా క్వాలిఫికేషన్ మాత్రమే కావాలి అని అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాడు, ఇంకెవరో అయ్యేవాళ్ళు, లేదా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యేవాడు కాదు. అఫ్కోర్స్ చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన ఎంఏ ఎకనామిక్స్. ఇట్స్ నాట్ అబౌట్ క్వాలిఫికేషన్. మీ క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా? పబ్లిక్ మనసు గెలవటం, అది క్వాలిఫికేషన్ ప్రజా జీవితంలో కావాల్సింది. అంతేగాని ఎలా పడితే అలా మాట్లాడటం కాదు. ఆ వీడియోలు చూపిస్తా, అప్పుడు ప్రభుత్వం చేతగాని ప్రభుత్వమా, అంతమందిని చంపేస్తే చేతగాని ప్రభుత్వం, మరి మీరు చేత కాకుండా మరి ఎలా కూర్చున్నారు? మీరు మాట్లాడారు కదా, మరి ఇప్పుడు మీరు మాట్లాడి నేను అబద్ధాలా? మీడియాలో కూర్చొని మాట్లాడారుగా, మీరు ఆ ఏబిఎన్లోనూ కూర్చొని మాట్లాడారుగా, జగన్మోహన్ రెడ్డి ఇది అని. అవన్నీ అబద్ధాలా మరి మీరు మాట్లాడి? మీకు అనుకూలంగా ఎలా కావాలంటే అలా తిప్పేసుకొని మాట్లాడటం కాదు. చావు అయినా రేవు అయినా ఎప్పుడైనా ఒకటే విధానంలో ఉండాలా. నిజంగా అన్యాయాన్ని ఎదిరిస్తున్నావా, నిజంగా పవన్ కళ్యాణ్ అన్యాయం చేస్తున్నాడా, ఎదురిద్దాం, నేను మీతో కలుస్తా. కానీ ఒక అక్కసిని, ఒక ద్వేషాన్ని మనసులో పెట్టుకుని ఏదో మాట్లాడితే మాత్రం ఒప్పుకోరు. ఇప్పుడు ఆ ప్రశ్న అనేవాడు మాట్లాడింది బ్రహ్మాండంగా మీకు సమ్మగా ఉందనే వేసుకొని తిరుగుతున్నారు బెయిల్ కోసం. పిలిచావు ఆ ప్రోగ్రాంకి, పిలిపించి ఏదైతే మాట్లాడారు, వాగిన దానికి వాడు ప్రతిఫలం అనిపిస్తున్నాడు. ఇప్పుడు కడుపు మండి నువ్వేం మాట్లాడావు అని ఫోన్ ఎలా చూపించడం కాదు,
దాని ముందు వాళ్ళు ఏం మాట్లాడారు? పేరు నాని ఏం మాట్లాడాడు, గుడివాడ కొడాల నాని ఏం మాట్లాడాడు, అవన్నీ తీస్తే బయటికి మొత్తం ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి అందరి మీద కేసులు ఉంటాయి. పిల్లల ముందు ఏం భాష మాట్లాడాలి, అమ్మఒడి కార్యక్రమానికి అని చెప్పేసి వెళ్ళి అక్కడ పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళు, పెళ్ళాలు, జాకీలు, టైర్లు అని మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి. సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఇంతవరకు ఏ నాయకుడు చేయలే ఆ రకంగా. అలాగే ఒక ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ని పట్టుకొని ఏ రకంగా మాట్లాడతారు, కమ్మ సామాజిక వర్గం అని. ఇంతవరకు ఇది కూడా చరిత్రలో ఏ ముఖ్యమంత్రి మాట్లాడాల. అప్పుడు మీరేం చేశారు? అప్పుడు మీరేం మాట్లాడారు? ఒక సామాజిక వర్గాలు కానీ, ఒక కేంద్ర కార్యాలయపైన దాడి కానీ, ఇవన్నీ చరిత్రలో మాయని మచ్చలు వైసీపీ ప్రభుత్వంలో. ఇవాళ చక్కగా కన్వీనియంట్గా ఇవన్నీ మర్చిపోయి ఇలా పడితే అలా మాట్లాడేటం, అబ్బో అలా జరిగిద్ది ఇలా జరిగిద్ది, ఈయన డిప్యూటీ సీఎం అవుతాడంట, మరి సీఎంని ఎవరిని చేస్తాడు అది చెప్పడం. సరే, అవన్నీ మీ రాజకీయపరమైన అంశాలు. కానీ న్యాయపరంగా మాట్లాడితే ఎవరేం చేస్తున్నారు? అఫ్కోర్స్ ఇక్కడ జన సైనికులు కొంతమంది ఆవేశంతో కానీ ఆగ్రహంతో కానీ స్టేషన్ గోడలు దొక్కటం, లేదా ప్రశ్న కంటే మా చేతికి వదిలిపెట్టండి తాట తీస్తాను అంటాం చట్టం ఉల్లంఘనే. దాన్ని పవన్ కళ్యాణ్ ఏదో దగ్గరుండి ఉసుగొలుపుతున్నట్టు మాట్లాడుతున్నారు చూసారా? అది రాంగ్. రాంగ్ అంటే ఏదో చెప్పమంటారా? ఇప్పుడు వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన దాడికి వెళ్ళారు. అది జగన్మోహన్ రెడ్డి పంపించాడని ఎవడండవు. కానీ అది జరిగిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు? మా అభిమానులు కార్యకర్తలకు కొంతమందికి బీపీలు వస్తాయి, అందుకు మరి ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయని సమర్థించాడు చూసారా? అది తప్పు. సిమిలర్గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఇదిగో నా పార్టీ కార్యకర్తలు అలా వెళ్ళారు, వాళ్ళకి బీపీలు వచ్చినాయని చెప్పేసి అన్నాడు అనుకోండి. నవ్ పవన్ కళ్యాణ్ ఈస్ రాంగ్ అని అప్పుడు నేను మాట్లాడతాను. కానీ పవన్ కళ్యాణ్ ఎక్కడా కూడా దాని గురించి మాట్లాడకపోవడం కూడా కరెక్ట్ కాదు. మాట్లాడాలి. జన సైనికులు మీరు ఆవేశపడకండి, చట్టం తన పని తను చేసుకుపోతుంది అనే కామెంట్ అన్నా రిలీజ్ చేయాలి. ఖచ్చితంగా అది పవన్ కళ్యాణ్ గారి సైడ్ నుంచి రావాల్సిందే. కానీ పవన్ కళ్యాణ్ దాన్ని సమర్థించినట్టు ఎక్కడా చెప్పరు అట్లా. సో బహుశా ఆయన దృష్టి దాకా వెళ్ళిందో లేదో తెలియదు, కానీ ఆయన దృష్టికి వెళితే మాత్రం ఖచ్చితంగా దీన్ని ఖండించాలి, జన సైనికులు కంట్రోల్లో ఉండమని చెప్పేసి చెప్పాలి. అది ఆ పార్టీ అధ్యక్షుడిగా తన పైన బాధ్యత. అలాగే మొన్న ఈ కాకినాడ రూరల్ పంచుతం నానాజీ ఎమ్మెల్యే ఆయన కూడా కొంచెం ఆ పదాలు జారకుండా చూసుకోమని చెప్పండి. ఎందుకంటే అదేంటి వాళ్ళు మాట్లాడలేదా అని మళ్ళీ అనొచ్చు, కామెంట్లో పెట్టచ్చు. వాళ్ళు అన్నారు అంటే మీరు అంటారా? అప్పుడు వైసీపీకి జనసేనకి డిఫరెన్స్ లేదా? ఒక నిబద్ధత గల నాయకుడు పవన్ కళ్యాణ్ అని ప్రజల్లో ఉంది, అది తప్పని మీరు నిరూపిస్తారా? జన సైనికులు కావచ్చు, జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులు కావచ్చు. మీరు మీ విఘ్నత కోల్పోయి ఎలా పడితే అలా మాట్లాడతామంటే మీ నాయకుడు పరువును మీరే నిలవన ముంచిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంటే ఒక్క జనసేన పార్టీకనే కాదు, సామాన్యులకు సైతం అపారమైన గౌరవం ఉంది. దానికి గల కారణం ఆయన యొక్క చిత్తశుద్ధి, ఆయన యొక్క నిస్వార్థమైనటువంటి జీవితం. సొంత డబ్బును సైతం లెక్క చేయకుండా ఆపదలో ఉన్నవాడికి అన్నా అని పిలవకపోయినా ఏనే తెలుసుకొని వాళ్ళ అవసరాలు తీర్చే గుణం ఉన్న వ్యక్తి. సో అటువంటి వ్యక్తికి మచ్చ తెచ్చేలాగా కానీ మాత్రం వ్యవహరించమంటే ఇక ఈ జడ శ్రావణ్ కుమార్ అనేబడే వ్యక్తి ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాజ్యాంగం నడుస్తుంది. పవన్ కళ్యాణ్ రాజ్యాంగం అంటే ఏంటండి? కేసులు పెట్టడం, స్టేషన్కి తరలించడం. ఇది తప్ప? దీన్ని తప్పంటారా? లేకపోతే అసలు కేసు ఉందో లేదో తెలియదు, ఎఫ్ఐఆర్ నమోదైందో తెలియదు. రఘురామకృష్ణరాజు అనే వ్యక్తి ఎంపీగా ఉన్నప్పుడు ఒక నోటీసులు లేవు, ఏమీ లేవు, తీసుకెళ్లి లోపలేసి థర్డ్ డిగ్రీ ఉపయోగించడం కరెక్టా? అలాగే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కనీసం నోటీసులు లేవు, 17A సెక్షన్ వర్తిస్తుంది అని కూడా తెలియదు. కనీసం ఒక గవర్నర్ గారి దగ్గర పర్మిషన్ తీసుకోవాలని కూడా తెలియదు. తెలుసుకోకుండా అడావుడిగా అర్ధరాత్రి పూట వెళ్ళి తెల్లారి 5 గంటలకు నంద్యాలలో అరెస్ట్ చేయడం అనేది అది కరెక్ట్ రాజ్యాంగమా? జడ శ్రావణ్ కుమార్ మీరు మాట్లాడాలి, దీనికి సమాధానం చెప్పాలి. పవన్ కళ్యాణ్ రాజ్యాంగం అంటున్నారు కదా, అది ఏ రాజ్యాంగం? సో ఇప్పుడు చట్టపరంగానే వెళ్తుంది. అలా కాకుండా చట్టపరంగా కాకుండా అయితే ఇతను వదిలేసి కావాలని పారిపోతున్నాడు అని చెప్పి మళ్ళీ ఏదో చేయొచ్చు. అలా చేయలేదే. ఆల్రెడీ ఉదానికి ఇక్కడ పంచాయతీ అవుతుంది. అసలు ఇదంతా అవసరం లే, ఎవరేం చేయవసరం లే. జస్ట్ ఒక 2 నిమిషాలు పోలీసులు అటు ఇటు ఫోన్ వచ్చిందని ఇటు చూసుకునే లోపల జన సైనికులు వచ్చి కుమ్మేయచ్చు. అలా చేయట్లేదే. చక్కగా
పోలీసులు పకడ్బందీగా తీసుకెళ్తున్నారు, కోర్టులో హాజరుపరుస్తున్నారు, బెయిల్ రాగానే వదిలేస్తున్నారు. నెక్స్ట్ పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇది ఇంతటితో ఆగదు. దాదాపు స్టేట్ మొత్తం తిరుగుతూనే ఉంటాడు బహుశా. అది మాత్రం అతనికి తప్పదు. హీ డిజర్వ్స్ దట్ అని చెప్పేసి కూడా చాలామంది అభిప్రాయపడుతున్నారు. మరి మీరేమనుకుంటున్నారు అనే అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.